తన వల్లే నోట్ల మార్పిడి జరిగిందంటూ డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు రాష్ట్రానికి 4,000 కోట్లకు పైగా గండిపడుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ కౌన్సిల్లో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య విమర్శించారు. అంతా తమకే తెలుసున్న అహంతో ప్రధాని, సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని సీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రధానిని కలిస్తే చంద్రబాబు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సీఆర్ సూచించారు. చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత లేని ఖర్చులు ఇంకా పెడుతూనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మరీ ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. 3-4 వేల కోట్ల రూపాయలు డెఫిసిట్ పెరుగుతుంది. అంటే రెవెన్యూస్ తగ్గితే ఆటోమేటిక్గా డెఫిసిట్ పెరుగుతుంది. పక్కన తెలంగాణలో కేసీఆర్ ఆ అసెస్మెంట్ చేసి నిన్న ప్రైమ్ మినిస్టర్తో పోయి మాట్లాడాడు. మీడియాలో చూసాం. ఏ విధంగా దీనికి గ్యాప్ నేను ఫిల్ చేసుకోవాలి అట్లా. అది నీకు కూడా బాధ్యత ఉంది కదా ముఖ్యమంత్రిగా. అంటే బీజేపీని ఏది అడగాలన్నా కూడా ఎందుకు అంత జంకుతున్నావు? ఈ కార్యక్రమం చేసింది కేంద్ర ప్రభుత్వమే. దానివల్ల ఇంత నష్టం జరుగుతున్నది మన రెవెన్యూ, మన ఎక్స్చెకర్కు. కాబట్టి అది వాడాల్సిన పోయి దాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఏదో పబ్లిక్ మీటింగ్లో పోయేది అది ఇది అనే మాట చెప్పి అసలు నిజాలు కప్పిపుచ్చటం అనేది ఇది మంచిది కాదు. 500 కోట్లు 500, 1000 నోట్లు అనేది అది వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఎవరు ఇచ్చారో మాకు బాగా తెలుసు. అది ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని నీవు సొంతానికి వాడుకున్నావు. నీ క్యాబినెట్లో నీకు కావాల్సిన వ్యక్తులు కూడా వాడుకున్నారు. అది మేము దాన్ని దొలకపోవచ్చులే. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు మీరు. ప్రజలే మిమ్మల్ని దండిస్తారు.